అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే గులాబ్ జామ్ తయారు చేస్తున్నాను. గులాబీ జామ్ ప్యాకెట్ కొనుక్కు తెచ్చుకున్నామండి. ఇలా కట్ చేసండి పౌడర్ని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి వేసుకుని బాగా కలపాలి. ఇందులో అర స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి. ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం. నేను ఒక కప్పు గులాబీ జాముకి అండి 2 కప్పులు షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 3 కప్పులు వాటర్ వేస్తున్నానండి. వీటిలోనే లాలిక్కాయల పొడి అండి. నెయ్యి ఒక అర స్పూన్ వేస్తున్నానండి. దీనివల్ల గులాబీ జాములు చాలా టేస్ట్గా ఉంటాయి. పాకం అయితే లేత పాకంగా ఇలా రావాలండి. పాకం అయితే రెడీ అండి. ఇప్పుడు ఇలా తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి గులాబీ జాములు. ఇప్పుడు ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ వేడెక్కింది ఇలా చూసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి స్లోగా, లేకపోతే మాడిపోయి లోపల ఉడకవండి. లో ఫ్లేమ్లో వేగనివ్వాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి, బాగా వేగుతాయి. ఇలా వేగాలండి, కలర్ వచ్చేంత వరకు బాగా వేగినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను పాకం అయితే ఇందులోకి మార్చేసుకున్నానండి, గ్లాస్ దాంట్లోకి. పాకం అయితే గోరువెచ్చగా ఉండాలండి. గులాబ్ జాములు వేస్తున్నాను ఇప్పుడు. ఇలా వేసుకునండి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. పాకం అంతా గులాబీ జాములోకి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటాయి. మా పిల్లలకైతే నోరు ఊరిపోతుందండి, ఎప్పుడెప్పుడు వేసిస్తానా అని చూస్తున్నారు. పైన ఇలా బాదం పప్పుతో పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.
గులాబ్ జామ్ రెడీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా, చాలా బాగున్నదండి, చాలా టేస్ట్గా ఉంటుంది.